కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఒక వ్యక్తి ఎర్రోళ్ళ సాధు లాంటి వ్యక్తి, మనం మాసంపల్లి సాధువు లాంటి వ్యక్తిని మనం కాంగ్రెస్ పార్టీ అందరు కూడా జనాలు బలపరిచారు. 88 నుంచి అంటే సుమారుగా 40 సంవత్సరాల నుంచి నెమ్టూరు అనే విలేజ్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా అందరు ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటి వరకు కూడా అన్ని 4 సార్లు 5 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఇవ్వడం అనేది, ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ వ్యత్యాసం ఏంటంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా పరిశ్రమలకే పనిచేసేది తప్ప గరీబ్ వాళ్ళకి ఎవరికి పనిచేయలేదు. గతంలో ఇందిరాగాంధీ నుంచి మొదలుపెట్టి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు కూడా గరీబ్ వాళ్ళకి పనిచేసే ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ₹2 బియ్యమాలు ఇస్తే ఈరోజు మేము సన్న బియ్యం ఇస్తున్నాం ఫ్రీగా. సన్న బియ్యమే కాకుండా కరెంట్ బిల్ 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే కరెంట్ బిల్ మాఫీ అయితే అందరికీ తెలుసు పేద ప్రజలకు. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో సీఎం కాన్స్టిట్యున్సీ అనగానే కూడా ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఈరోజు నెంపూరు గ్రామంలోనే 37 డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు ఒక ఇయర్లోనే. ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా గరీబ్ వాళ్ళకు కూడా మేము 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటివంటే ఒక ఫ్రీ బస్సే కానివ్వండి, ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి పనిచేసేట్టు ఒక కాంగ్రెస్ పార్టీ. దాంతో మీ అందరూ కూడా మా మాసంపల్లి సాధువుల యొక్క వ్యక్తికి బ్యాట్ గురించి ఓటేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని తప్పకుండా. ఎందుకంటే గరీబ్ గాడు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడుకుంటూ ఈరోజు ఒక సర్పంచ్కు అందరు ఆశీర్వాదం, పిల్లలు అందరు ఆశీర్వాదం కూడా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నింపుతున్న మరొకసారి నేను మీ మీడియా ద్వారా విన్నవించుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.